రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 5వ భాగం 15/11/20 కృష్ణా పత్రిక ప్రభావం. 1913లో బందర్ నోబెల్ హై స్కూల్లో నేను బ్రహ్మ మందిరంలో ఒక గది అద్దెకు తీసుకొని చదువు ప్రారంభించా. ప్రతి ఆదివారం ఉదయాన జరిగే ప్రార్థనలకు వెళ్ళేవాడిని. ఆ రోజున విధిగా ముష్ణూరి కృష్ణారావు గారి బోధ ఉండేది. ఆధునిక భారతీయ దేశభక్తుల గురించి ముచ్చటిస్తూ ఉండేవాడు. ప్రాచీన భారతీయ వీరులను గురించి, ఆధునిక భారత దేశభక్తుల గురించి చెప్పేవారు. కృష్ణా పత్రిక సంపాదకీయ వ్యాసాల స్థాయిలోనే ఈ బోధనలు కూడా ఉండేవి. కృష్ణారావు పంతులు గారి గొప్పతనం గురించి సోదరుడు కీర్తిశేషుడు గొర్రెపాటి వెంకటేశ్వర్లు గారి వల్ల విన్నా. శని ఆదివారాల్లో కృష్ణాపత్రిక ఆఫీసుకు తరచు వెళ్ళి ఒక మూల కూర్చొని జరిగే ముచ్చట్లు వినేవాడు. విధిగా కృష్ణాపత్రిక పారాయణం ఉండే. ఆంధ్రజాతీయ కళాశాల వార్షికోత్సవాలు, బందర్ పురమందిరంలో జరిగే సభలకు హాజరయ్యే ప్రేక్షక బృందంలో నేను కూడా ఒకటి. డాక్టర్ పట్టాభి, కోపల్లె హనుమంతరావు పంతులు గారు, కౌతా శ్రీరామ శాస్త్రి గారు కనబడ్డప్పుడు దూరంగా ఉండి నమస్కరించేవాడు. కృష్ణారావు గారితో పాత్రం సన్నిహిత పరిచయం ఏర్పడి ఉన్నత విద్య పట్ల విముఖత కలిగింది. ప్రజాసేవాభిలాష దినదిన ప్రవర్ధమానమై మిత్రులం స్వదేశ వస్త్రధారణకు దీక్షాభరతులమయ్య. అంటరానితనం పాటించకూడదని శపథం పట్టా. సంభాషణలు ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగు మాట్లాడటానికి దిట్టాలు చేసుకున్న 1914 ఘంటసాలలో స్థాపించుకున్న శ్రీ రామ్మోహన గ్రంథాలయానికి తోడు సెలవుల్లో వయోజన పాఠశాల నడిపేవాడు. జిల్లా రాజకీయ సభలకు స్వచ్ఛంద సేవకులుగా వెళ్ళేవాడు. ఈ కార్యక్రమమంతా ముట్నూరి వారి ఉపదేశ ఫలితాలే అని వేరుగా చెప్పక్కల. విద్యార్థి దశలో బ్రహ్మమందిరంలో మేముండే రోజుల్లో పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, నేను ఒకే గదిలో ఉండేవాడు. ఆయన హెచ్చుకాలం తదేక దీక్షతో చదువుతూ ఉండేవాడు. పైగా కౌతార శ్రీరామశాస్త్రి గారి దగ్గర బెంగాలీ భాష నేర్చుకునేవాడు. నేను వార్తాపత్రికలు, తెలుగు నవలలు ఎక్కువగా చదివేవాడు. రాత్రుడు పెందరాడై నిద్రపోవటం నా అలవాటు. మిత్రుడు వెంకట సుబ్బయ్య నన్ను హెచ్చుగా చదవవలసిందని హెచ్చరించేవాడు. పెందలకడే పడుకుంటూ తెల్లవారుజాములు చదువుతాను, తెల్లవారుజామ లేవితే ఉదయం చదివితే చాలదా అని సమాధానం చెప్పాడు. మొత్తం మీద తెలివితేటలున్న ఎక్కువ శ్రమ పడేవాణ్ణి కాదు. అయినా క్లాసులో మొదటి 10 మందిలో ఉండే. కొన్ని సబ్జెక్టులలో గణనీయమైన మార్కులు కూడా వచ్చాయి. పత్రికలు నిత్యం చదువుతూ మా క్లాసులో నన్ను దేశాభిమానిగా, రాజకీయవేత్తగా పరిగణించి, అలాగే నా మిత్రుడు కీర్తిశేషులు వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బయ్య గారు కూడా గణనీయంగా గుర్తింపు పొందారు. మా ఘంటసాల విద్యార్థులకు తోడు కపిలేశ్వరపురం, కౌతవరం, గుడ్డవలేరు విద్యార్థులు కలిసి ఒక హాస్టల్ పెట్టుకొని స్థలం అద్దెకు తీసుకొని తన సొంత డబ్బుతో పాక వేయించి కానూరు వెంకట చలపతయ్య గారు మాకు స్వాధీనం చేశారు. మా నాయకుడు గుట్టిపాటు వెంకటేశ్వర్లు మేనేజర్, నేను కార్యదర్శి. పంతులు గారిని ప్రతిరోజు ఒకళ్ళ బజారుకు వెళ్ళి వంతులు వారిగా కూరగాయలు తెచ్చేవారు. ప్రతి నెల లెక్కలు మా సమావేశంలో చదివి వినిపించడం, అయిన ఖర్చులు సమానంగా పంచుకోవటం జరిగేది. ఈ సొంత హాస్టల్ నిర్వహించడంలో మాకు సమిష్టి కుటుంబ వ్యవహరించే ప్రేమభావాలు ఏర్పడడం, ఒక సంస్థను నిర్వహించే శక్తి స్తోమతలు పెంచుకోవటం జరిగింది. ఆ రోజుల్లో బందర్ హిందూ హై స్కూల్, నోబెల్ కళాశాలలు గల కమ్మ విద్యార్థులంతా కలిసి కమ్మ విద్యార్థి సంఘాన్ని నిర్మాణం చేశాం. ఈ నిర్మాణంలో ప్రముఖ పాత్ర మా నాయకుడు వెంకటేశ్వరుడిదే. నేను కార్యక్రమ నిర్వాహక సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు. ఈ అసోసియేషన్లో కమ్మ విద్యార్థులు సభ్యులుగా చేర్చడం మా విధి. నెలసరి చందాల ద్వారా డబ్బు సమకూర్చుకొని ఒక విలువైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. దీనికి అనుబంధంగా ఒక డిబేటింగ్ సొసైటీ పెట్టుకున్నాం. ప్రతి ఆదివారం డిబేటింగ్ సొసైటీలో చర్చలు జరిగాయి. ప్రముఖ విద్యాధికులను ఆహ్వానించి సత్కరించి వారి ఉపన్యాసాలు వినేవారు. కవిరాజు తిరుపతినేని రామస్వామి చౌదరి డబ్లిన్ యూనివర్సిటీలో బారిస్టర్ చదువుతూ
బందరు వచ్చినప్పుడు మేము వారిని పాశ్చాత్య దేశాల్లో వారి అనుభవాలను వినేవారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. మా ఊరు బందరుకు 25 మైళ్ళు. సెలవులకు మేము వెళ్ళేటప్పుడు సాధారణంగా నడిచే వెళ్ళేవారు. వర్షాకాలంలో పడవకు ఛార్జీ ఆ రోజుల్లో 4 అణాలు. బండి ప్రయాణానికి బందర్ నుంచి చల్లపల్లి 12 అణాల ఛార్జీ. 4-3 ఎక్కేవారు. బాగా ఖర్చు పెట్టుకున్న సంవత్సరానికి 200 రూపాయల ఖర్చు మాత్రమే. థర్డ్ ఫారెన్ నుంచి స్కూల్ ఫైనల్ వరకు 4 ఏళ్ళు. నాకైన మొత్తం ఖర్చు 800 రూపాయలు మాత్రం. రామ్మోహన పుస్తక భండాగారం లేదు. ఆ రోజుల్లో పల్లెటూరు నుంచి బందరు వచ్చి చదువుకునే వాళ్ళలో మా ఘంటసాల విద్యార్థులు, కౌతవరం విద్యార్థులు ఎక్కువ. కౌతవరం నుంచి ఎక్కువ మంది రావటానికి కారణం కీర్తిశేషులు కోదండరెడ్డి గారు స్థాపించిన జాతీయ విద్యాలయ ప్రభావం. అందులో ఉపాధ్యాయుడిగా ఉన్న చెరుకువాడ వెంకట నరసింహం పంతులు గారి ప్రతిభ. 1917లో మా గ్రామస్తులు వివిధ తరగతుల్లో చదివేవాడు. 17 ఉండేవాడు. వెంకటేశ్వర్లు గారు నాగపూర్ చదవడానికి వెళ్ళి విషజ్వరం వల్ల చనిపోయారు. ఆయనతోడే అక్కడ చదువుకు వెళ్ళిన అయినపూడి గోపాలకృష్ణయ్య అక్కడ ప్లేగు వచ్చిన కారణంగా పాఠశాల మూసేయటం వల్ల చదువు సాధించవచ్చు. పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య కండ్ల జబ్బు వల్ల బాలకృష్ణమ్మ వారి తండ్రి చనిపోవడం చేత, వేమూరి సీతారామయ్య కేళ్లవాదం చేత చదువు సాధించారు. అలా అందరూ ఏదో ఒక కారణాల చదువు మానటం తప్పనిసరి. ప్రథమ శ్రేణి నా చిరనాయన గారు కరణం ఘంటసాల తారక బ్రహ్మం గారి కుమారుడు సీతారామయ్య ఇద్దరు పట్టభద్రుడై, ఒకరు లాయరు, ఒకరు ఉపాధ్యాయ వృత్తి స్వీకరించిన వెంటనే చనిపోయారు. పూజ్యులు తిరుపతి వెంకట గౌడ శిష్యుడు పూజ్యశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి సహపాఠి జంటకవి, చాలా భవిష్యత్తుగా ఉన్నవాడు అని పరిగణింపబడే పిసుపాటి జగన్నాథం గారి కుమారుడు వెంకట్రామయ్య గారు కూడా గతి. ద్వితీయ శ్రేణికి చెందిన మేమందరం చదువు మానడం, మా నాయకుడు వెంకటేశ్వరు సరిపోవడం గ్రామంలో చాలా నిరుత్సాహం కలిగి. గొర్రెపాటి శ్రీరాములు గారి మనముడు బాలకృష్ణమ్మ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. 1921లో నా ప్రోత్సాహంలో త్వరలో చదవటానికి వెళ్ళి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వాత్సల్యానికి పాత్రుడై అందరి ప్రశంసలు అందుకున్న సర్పద్రష్టుడై అకాల మరణం పొందటం. అందువల్ల 1 దశాబ్దం వరకు మూడి ఇంగ్లీష్ చదవటానికి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తర్వాత నెమ్మదిగా పాత సంఘటనలు మర్చిపోయి చదువుకు వెళ్ళడం. తర్వాత మా ఊరిలోనే హై స్కూలు నేను నా మిత్రులు ఏర్పాటు చేసిన ఫలితంగా ఘంటసాల సుమారు 100 పట్టభద్రులు ఉండటం గమనించి ఆంగ్ల విద్యకు స్వస్తి పలికిన ఫలితంగా రాజకీయ రంగంలో స్వరాజ్య సంరంభంలో వివిధ దశలలో మా గ్రామం సముచిత పాత్ర వహించి స్వరాజ్య సంస్థితిలో పాలు పంచుకోవడం దైవ ప్రసాదమని భావిస్తూ ఉండేవాడు. నేను మా మేనమామలతో నిత్యం పొలం వెళుతూ వ్యవసాయ కార్యకలాపాల్లో పశువుల సాగుటకు యథాశక్తి పాటుపడుతుంది. శ్రీ రామ్మోహన పుస్తక భండాగార నిర్వహణ మా మిత్రుల నిత్య విధి. మిత్రులు వేమూరి నాగయ్య వారి తాతదండ్రుల నాటి నుంచి ఉన్న ధాన్యపు కమిషన్ వ్యాపారానికై విజయవాడ వెళ్ళారు. అయినపూడి గోపాలకృష్ణయ్య సోలాపూర్ మిల్స్లో బాయిలర్ ఇంజనీర్గా వెళ్ళారు. గ్రామంలో పెద్దలతో కలిసి వ్యవహరించే బాధ్యత పండిత వెంకట సుబ్బయ్య, వేమూరి సీతారామయ్యలతో కలిసి నేను వహించాను. శ్రీ కంఠంనేని వెంకటరంగ 1918లో రామ్మోహన పుస్తక భాండాగార వార్షికోత్సవానికి అధ్యక్షత వహించదిగా కోరడానికి వెంకట సుబ్బయ్య నేను కంఠంనేని వెంకటరంగయ్య గారి దగ్గరికి నాగాయ తిప్ప వెళ్ళాను. నాగాయ తిప్పలో కంఠంనేని వారి ప్రఖ్యాత కుటుంబం జిల్లా మొత్తం మీదనే ఎన్నికల్లోనికి వస్తుంది అంటే తగినంత భూమి ధన సంపత్తి గల కుటుంబం. కంఠంనేని సుబ్బన్న గారు తాలూకా బోర్డు మెంబర్. ఆయనకు 5 సోదరులు, కుమారుడు 2.
వెంకటరంగయ్య, బాబయ్య, వెంకటరంగయ్య గారు నిండైన ఆజానుబాహుడు. నాగాయ తిప్ప నుండి నేను మొదటిసారి గోపిదేవ్ హై స్కూల్లో సైన్స్ మాస్టర్గా చేరా. ఒక కుర్రాడు నాంచారయ్య అనే కుర్రాడు, మంచి తెలుగుగాడు, కమ్మ కుర్రాడు కలవాడు. చేతిలో ఆనాడే ఎప్పుడు 1964, 63 అప్పుడు వాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ చేతిలో ఉండేది. వాడు అంత చదివి జనరల్ నాలెడ్జ్ బాగా తెచ్చుకు తర్వాత ఏమయ్యాడు నాకు తెలియదు కదా. నాగా తిప్పంటే వాడి జ్ఞాపకం. జాబు దర్పం గల వ్యక్తి, స్వరద్రూపి, సంభాషణ చాలా సంభాషణలో కుశల. వారితో ఎన్ని గంటలైనా ఆనందంతో గడవ. మహాప్రతిభావంతుడైన వారి సాంగత్యంలో ఎన్నో విషయాలు నేర్చుకో. నిరంతరం ఉద్యోగస్తులతో సాంగత్యం. తాను గ్రామ మున్సబైన జిల్లా కలెక్టరుగా వ్యవహరించిన గరుడు. అవనిగడ్డ పంచాయతీకి మొదటి అధ్యక్షుడు, కౌతవరంలో జరిగిన మొదటి కమ్మ మహాసభ అధ్యక్షుడు. వీరు ముట్నూరి కృష్ణారావు గారి సహాధ్యాయి, ఆత్మీయులు. మేము వాళ్ళ దర్శనం చేసేటప్పటికి వారు ఆనాడు బందరులో కొనుక్కొని వచ్చిన కుటుంబానికి కావలసిన వస్తు సామగ్రి జమా ఖర్చు లెక్కలలో తమ్ముడితో కలిసి సరిచూస్తున్నారు. మేము నమస్కరించగానే బహు ఆప్యాయంతో, వాత్సల్యంతో, రండి బాబు, రండి కూర్చోండి బాబయ్య, బాబులకు కాళ్ళకు నీళ్లు తీసుకురా, బాబు ఎక్కడి నుంచి రావటం అన్న. మమ్మల్ని ఎంతో ఎరుగున్నట్టు ఆప్యాయతతో మర్యాద చేస్తూ మేమెవరమో తెలుసుకోకుండా, ప్రత్యక్షంగా అడగకుండా ఎక్కడి నుంచి రావడమనే ప్రశ్న మేమెవరం తెలుసుకోదలిచారు రంగయ్య. నేను వారికి అర్థం చేసుకొని ఘంటసాల నుండి నేను తమకు ఉత్తరం రాశా. మా భాండాగార వార్షికోత్సవానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తూ. అవునవును, మిమ్మల్ని చూడగానే అనుకుని ఘంటసాల బాబులని. సంతోషం. బాబులను ఈ విధంగా పరిచయం చేసుకోగలిగారు. వెంకట్రామయ్య తన ఒక పినతండ్రి కృష్ణయ్య గారి కొడుకు. మా గ్రామంలో వేమూరి రత్నయ్య గారు. ఇదిగో ఘంటసాల నుంచి ఈ బాబులు వచ్చారు. వీరితో ఏదైనా స్నేహం కలుపుకున్నావా? వీరెవరో వివరాలు తెలుసుకున్నావా? ఘంటసాలలో ఉన్నప్పుడు ఈ బాబులకు ఏమైనా మాట్లాడావా? లేక అత్తారింట దిట్టంగా తిని గదిలో పడుకోవటమే అని పరిహాసంతో కలిపి ప్రశ్నల వర్షం కురిపి మమ్మల్ని అడగకుండానే మమ్మల్ని గురించి తెలుసుకోవాలని వారి ప్రయత్నం. వెంకట్రామయ్య గారు వచ్చి మమ్మల్ని చూసి పలకరించారు. కానీ మమ్మల్ని గురించిన వైనం వారికి తెలియదు. ఆయన ఏమీ చెప్పలేక సందిగ్ధంలో అది గమనించి వారు ఘంటసాలలో ఉన్న రోజుల్లో మేమంతా బందర్లో ఉండేవాళ్ళం. ఏదో ఒకటి రెండు సార్లు కలుసుకోవడం తప్ప పెద్ద పరిచయం లేదు అని మమ్మల్ని మేము ఎరుకపరచుకొని వెంకట సుబ్బయ్యను పరిచయం చేసిన తర్వాత నేను కొండపల్లి సుబ్బయ్య గారి మేనల్లుడని చెప్పి, మా నాయనగారు నా చిన్నతనంలో చనిపోవటం వల్ల వారికి రంగయ్య గారు ఎరగని నన్ను ఎరుగనని నన్ను పెంచుతూ ఉన్న పెద్ద మామగారు ఎరిగి ఉంటారని తెలిసి అలా అన్న. నేను పరిచయం చేసుకు అప్పుడు వారు బాబు మీ ఇంటి పేరు అన్న. నేను చాలా ఆప్యంగా గొట్టిపాట అయితే బాబు సుబేదారి గారి మనవడివా? అవున. అలా అయితే వీరరాఘవయ్య గారి కొడుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ పెరతండి అంతేనా? అవునా. ఏమిటబ్బాయి మీ కుటుంబానికి ఎంతో చరిత్ర ఉంది. మీ తాత సుబేదార్ తండ్రి ఆ గోటక వ్యాజ్యంలో జమీందారును వణికించాడు. మీ పెరతండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పుడు మన కమ్మవారికి మొదటి బియ్యే. నేను మెట్రికులేషన్లో దండయాత్రలు చేస్తూ ఉంటే ఇలా వచ్చి అలా పాస్ అయ్యాడు. అప్పుడు ఆయన పెద్ద జుట్టు, ముచ్చట ముడి, చేతులకు బంగారు మురుగులు, దండ కడియం ఉండేవి. చాలా తెలివైన వాడయ్యా. పాపం వాళ్ళిద్దరూ చిన్నతనంలోనే పోయారా అన్నారు. నాయనా, ఇంత చరిత్ర గల కుటుంబం అయితే నువ్వు మీ మేనమామ గారి పేరు చెప్తావెందుకు అన్నారు. అప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నా. ఈ అనుభవంతో ఇక అట్టి పొరపాటు చెయ్యలేదు. అక్కడ చాలా మంచి పెద్దవాళ్ళ తరహా తమ్మువాడు పరిచయం చేసుకునేటప్పుడు ఇతరులను పరిచయం చేసేటప్పుడు తమకు తెలియకుండా ఇలాంటి పొరపాటు చేస్తారు.
అలాగే నేను చేసి ఒకసారి ఘంటసాల పాలెం గ్రామంలో ఒక పెళ్లి సందర్భంలో ఒకరిని పరిచయం చేయాల్సి, నేను వీరిని ఎరగను. మన బంధువు గోడవల్లి వెంకయ్య గారి జ్యేష్ఠ కుమారుడు చెన్నయ్య గారు, ప్రస్తుతం నందమూరు మున్సబు, ఇదివరకు నూజివీడు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడు, సినిమా డైరెక్టర్ మన గోడవల్లి రామబ్రహ్మం గారు ఈయన తమ్ముడే అని చెప్పే వరసంతా గమనించి చెన్నయ్య గారు, బావా బతికించావు, నేను వాడి అన్నని చెప్పగా వాడు నా తమ్ముడని చెప్పారు, బాగుందన్న. ఇలా పెద్దవారి వద్ద నేను నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయి. రంగయ్య గారి పినతండ్రుడు సోదరుడు పిలిపించి మమ్మల్ని వాళ్ళకి పరిచయం చేసి సంభాషణ కొంతసేపు జరిగాక, బాబయ్య బాబులు స్నానం చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి స్నానం చేయించు అని పురమాయించు. బాబయ్య గారు స్వయంగా నీళ్లు తెచ్చి స్వేట వేసి వీళ్ళ చేతికి అందించడం, శికాయితో వీపు తోముకోవడానికి సిద్ధపడడం. ఆ సందర్భంగా బాబయ్య గారు, ఏం బాబు మీ అమ్మ నీకు వీపు తోమి నీళ్లు పోయేదా? మీ అమ్మ స్థానే నేను వీపు తోమటం న్యాయమేనా అని ప్రశ్నించడం నాకు నవ్వొచ్చి, అతిథి సత్కారాలు ఓనమాలు కూడా తెలియ మేమెంత నేర్చుకోవాలో అనుకో. ఇక భోజన సమయం, నేను వడ్డిస్తానంటే నేను వడ్డిస్తానని వాళ్ళు వంతులు పడి చివరికి ఆఖరు మాట రంగయ్య గారు, ఇదిగో బాబయ్య నేను చెబుతున్నా, బాబుల వంటి పిల్లలు వస్తే నేను వడ్డించాలి, విలువ వాళ్ళ పక్కన భోజనాన్ని కూర్చో, నీకంటే వాళ్ళకి ఆప్యాయంగా నేను వడ్డిస్తా. వారి తల్లుల మాదిరిగా పెద్దవారు ఎవరైనా వస్తే వారి సరసన నేను కూర్చుంటా, నువ్వు వడ్డించాలి. భోజనాల సమయంలో ఆ అన్నదమ్ముల పరిహాసాలు, భావమర్దుల పరిహాసాలకు మించి వాళ్ళ వ్యవహార దక్షులు మిత వ్యయం వారి నుంచి నేర్చుకోవాలి. నచ్చకుండా నవ్వకుండా ఉండే కార్యనిర్వహణ చాతుర్యం వారి. బాబయ్య గారు ఆదర్శప్రాయమైన వ్యవసాయకుడే కాక మంచి వ్యవహర్త కూడా. మన పని మనం స్వయంగా చేసుకోవడం మన విధి అనుకోవడం వాళ్ళ ఆదర్శం. ఒకసారి బందర్లో ఇంటికి రావలసిన సరుకులు కొనుక్కొని తాటాకు బుట్టల్లో కట్టి తల మీద భుజాల మీద చేతుల్లో పెట్టుకొని ఒక ప్రభ బండిగా వస్తున్న నేను ఎదురై నమస్కరించాను. వారు నవ్వుకున్న ప్రతి వందనం చెయ్యడానికి చేతుల నిండా సరుకుల బుట్ట. మన వీటికి ఎంతో కూలి ఇవ్వాల్సి వచ్చేది. ఏదో ఇటువంటిదే మనం మిగిల్చుకోగలిగేది. ఏమంటారని ప్రశ్నించి నా వద్ద మూసువాణి యోగ్యత పత్రం పుచ్చుకొని ఆనందంతో వెళ్ళిపోయారాయ. నేను దివిసీమ ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా కృష్ణ దాటాల్సిన రేవు కూడా అదే. విధిగా వెంకటరంగయ్య గారిని దర్శించి వారి ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళేవాడు. నా తాలూకాకు వారు భీష్ముడు. నా పట్ల వారికి కూడా పుత్ర వాత్సల్యం. కనబడినప్పుడల్లా వినయ విధేయంతో నేను నమస్కరించగానే వారు ఆప్యాయంగా కౌగలించుకొని తన అనుభవాలు చెబుతూ, బాబు పెద్దవాళ్ళం అయిపోయాం, కాస్త కనిపెట్టి ఉండండి, నాకు తెలుసు నా మీద నీకు ప్రేమ భక్తి ఎక్కువ, వింటూనే ఉంటున్నా. నేను గ్రామం మునసబునని రావు సాహిబునని బంగారపు పొన్ను కర్రను ప్రభుత్వం వారు నాకు బహుకరించిందని మనవాడు ఏదో సభల్లో అంటూ ఉంటే నువ్వు వారిని మందలించడమే కాకుండా నన్ను కూడా బాగా పెద్దరికంగా మాట్లాడుతుంటావని చెబుతున్నా. కనిపెట్టి ఉండు బాబు అని కౌగలించేవారు. వారి కుటుంబంలో వారి చిన్ననాయన గారి కుమారు కంఠనేని పిచ్చయ్య బియ్యే, కాంగ్రెస్ కార్యకర్త. రాజకీయాల్లో నా సహచరుడు, మిత్రుడు, త్యాగధరుడు, స్వార్థరహిత. ఈ గ్రామ కాపరస్తుడు, తాలూకా జిల్లా బోర్డు సభ్యుడు, కాంగ్రెస్ కార్యరంగంలో నాకు సన్నిహిత సహచరుడు, వ్యవహరించిన వేములపల్లి వెంకట గోపాలరావు గారు నాకు నిరంతరం స్మరణి. చాలా ఆత్మీయుడు, చక్కని సలహాలిచ్చారు. రామ్మోహన పుస్తక భండాగారం. నేను భండాగార అధిపతిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసి మా గ్రామానికి వచ్చిన పెద్దలందరికీ ఇది చూపించి వారి మా కార్యనిర్వహణ చూపి గ్రామంలో దేవాలయాల వద్ద బహిరంగ సభలు జరిపి నా చేత ఉపన్యాసాలు గ్రామస్తులకు అప్పటి పరిస్థితుల గురించి విశదపరచడం జరుగుతూ ఉండే. దామెర్ల రామారావు 1920లో అవనిగడ్డ రేంజ్ స్కూల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా ఉన్న దామెర్ల వెంకట్రావు గారు
మా ఊరు వచ్చినప్పుడు మా గ్రామంలో పాటి మట్టి తవ్వినప్పుడు దొరికే పురాతన బంగారు నా నాణేలను సేకరించి వాటిని లక్క మీద ముద్ర వేయించి వారికి వాటిని గురించి భోగట్టాతో మా గ్రామ ప్రాచీన చరిత్ర వారి నుంచి నేను తెలుసుకున్నా. అలాగే మా ఊరు వచ్చే విద్యాధికుల నుంచి విషయ సేకరణ చేయటం జరిగింది. వెంకట్రావు గారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న జాతీయవాది, కాంగ్రెస్ అభిమాని, గ్రామాల వెంట తిరుగుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రోత్సహించారు. ఆయన 1920లో పెదకల్లిపిల్లో జరిగిన కృష్ణా జిల్లా రాజకీయ సభకు ప్రచ్ఛన్నంగా హాజరై మాంటేక్స్ చేమ్స్బర్గ్ సంస్కరణ గురించి, రాజుగారి ఫర్మానా గురించి చేయబడ్డ తీర్మానాలు నా నుంచే తెలుసుకొని ఆనందించి మా తాలూకాలో జరుగుతున్న కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణలో వీరి ప్రోత్సాహం పరోక్షంగా ఉందని పసిగట్టి పై ఉద్యోగులు వారిని మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. వెంకట్రావు గారి తర్వాత ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యారు. చిన్న వయస్సులోనే ప్రసిద్ధ కళాకారుడిగా ఆంధ్ర ప్రశస్తిని నలుమూలలా చాటిన కీర్తిశేషుడు రామెర్ల వెంకట రామారావు గారు వీరి తమ్ముడే. వెంకట్రావు గారు ఆనాటి నుంచి నాకు ఆప్తమిత్రులే. నేను రాజమహేంద్రం వెళ్ళినప్పుడల్లా నేను మాట్లాడే సభలకు ఆప్యాయంగా వచ్చి నన్ను ఆశీర్వదించారు. క్రొవ్విడి లింగరాజు, ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన క్రొవ్విడి లింగరాజు గారి మాతామహస్థానం మా గ్రామం. అంటే తల్లి గారి తండ్రి వారు నిర్మించింది ఇక్కడనే. తండ్రి గారి జన్మస్థానం ప్రాచీన ఆంధ్ర సామ్రాజ్యానికి ముఖ్య పట్టణంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళ క్షేత్రం. శ్రీకాకుళం కరణాలు తెలివితేటలు, వ్యవహార దక్షతకు ప్రసిద్ధి చెందారు. ఆ కరణాల కుటుంబంలోని వారి తండ్రి గారు ఉద్యోగరీత్యా రాజమహేంద్రవరంలో స్థిరవాసం చేసుకున్నారు. లింగరాజు గారు వారి రెండవ మేనమామ గారి కుమార్తెను పెళ్ళాడి కారణంగా విద్యార్థిగా ఉన్నప్పుడు సెలవుల్లో మా ఊరు వచ్చేవారు. వీరి పెద్ద మేనమామ అల్లుడు శ్రీకాకుళంలో కాపురం ఉంటున్న శ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా తరచు మా ఊరు వస్తూ ఉండే. వీరిద్దరూ మహాత్ముని అసహాయోద్యమ శంఖారావు మీద చదువులకు స్వస్తి చెప్పి జాతీయ ఉద్యమంలో ఉరిక్కినవారు. వారు ఘంటసాల వచ్చినప్పుడు వారితో మా పుస్తక భాండాగారం రాజకీయాల గురించి చర్చలు సాగించారు. సాయంత్రం ఆ గ్రామం దక్షిణాన ఉన్న ఆళ్ల వెంకమ్మ చెరువు గట్టుకు షికారు వెళ్ళి అక్కడ రాజకీయాల గురించి సంభాషణలు సాగించుకొని స్వరాజ్య సంరంభంలో చురుగ్గా పాల్గొనడానికి పరస్పరం ఆలోచన కొనసాగించారు. వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ కార్యకలాపాలలో, రైతు ఉద్యమంలో, జమీందారీ వ్యతిరేక పోరాటంలో నాకు సహచరుడిగా ప్రశంసనీయంగా పనిచేశారు. లింగరాజు ఆంధ్ర నాయకుడిగా ప్రసిద్ధులై డాక్టర్ బ్రహ్మజ్యోతిర సుబ్రహ్మణ్యం, మహర్షి గురు సాంబమూర్తి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ప్రేమకు పాత్రుడై వారికి నచ్చిన శిష్య కోటిలో వారయ్యారు. మేధావి కావడం వల్ల స్వరాజ్య పత్రికలో ఉపసంపాదకుల, సీతానగరం ఆశ్రమ అంతేవాసిగా కాంగ్రెస్ పత్రికకు సంపాదకుడిగా ఆంధ్ర యువకులను ఉత్తేజపరి రాజకీయ ప్రబోధమన స్వాతంత్ర యోధులు ఎందరినో తయారు చేసిన కీర్తి పొంది స్వరాజ్య సంరంభంలోని ప్రతి సంఘటనలో పాల్గొన్న త్యాగధనుడాయ. తన తండ్రి చిన్న ఉద్యోగిగా చేరి జీవయాత్ర గడిపిన రాజమహేంద్రం మున్సిపాలిటీ అధ్యక్షుడై ఆ పట్టణ ప్రముఖుల ప్రశంసలు పొందడం ఆనందించదగినవి. కీర్తిశేషులు ఆంధ్రకేసరి మంత్రివర్గంలో పార్లమెంటరీ కార్యదర్శిగా కార్యనిర్వహణ చేయటమే కాక ఆంధ్రకేసరి జీవితాంతం ఆయనకు నచ్చిన శిష్య శ్రేణిలో ఒక్కడై నమ్మిన బంటుగా ప్రతిష్ట పొందారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో చురుకైన విమర్శలకు అలవాటైన వారి కల వారి ఛాయ ఆనాటి వారి వ్రాతలలో మనం గమనిస్తాం. ఇటీవలే ఆయన షష్ఠి పూర్తి జరిగింది. దానికి నన్నే అధ్యక్షుడిగా షష్ఠి పూర్తి ఆహ్వాన సంఘం వారు ఆహ్వాని గౌరవించడం, మా చిన్ననాటి సాహచర్యాన్ని సింహావలోకనం చేసుకొని ఆనందించడం జరిగింది. గ్రామంలో కార్యకలాపం. నేను బందర్లో చదువుకునే రోజుల్లో నాకు పంపే డబ్బు
జమా ఖర్చులు లెక్కలు సరిగా తేదీల వారి వ్రాయమని మా మేనమామ గారి అలాగే వ్రాసి సెలవుల్లో ఆయన పరిశీలనలో ఉంచారు. సెలవుల్లో ఇంటి వద్ద ఉన్న ఎవరైనా డబ్బిచ్చి పుచ్చుకోవడానికి వచ్చినప్పుడు ప్రామిసరీ నోట్లకు లెక్కలు కట్టి ఆ డబ్బు పుచ్చుకోవడం, రోజు ఆవర్జాలు రాయడం చేయిస్తూ ఒక విధమైన తర్ఫీదిచ్చారు. చదువు మానిన తర్వాత తన వెంట పొలం తీసుకువెళ్ళి పాలు పెండించడం, పాలేళ్ళు పనులపై అజమాయిషీ చేయడం, గ్రామంలోని వ్యక్తులకు తాను భాగ పంపిణీలు వగేరా వ్యవహార కాండ చేస్తూ ఉంటే తన వెంట తీసుకెళ్ళి అక్కడ కొలతలు వగేరా నాతో చేయించడం, ఆ పాళ్ళ జాబితాలు వగేరా వ్రాయించడం, ప్రామిసరీ నోట్లు, దస్తావేజులు, ముసాయిదాలు రాయడం ప్రోత్సహించేవారు. భూముల సర్వే, దస్తావేజులు, ముసాయిదాలు తెలుసుకొని గ్రామంలో నా వద్దకు వచ్చిన వాడు యథేచ్ఛగా క్రయ దస్తావేజులు వగైరా వ్రాసి ఇస్తూ ఉండేసరికి మా గ్రామకరణ ఘంటసాల నరసింహారావు గారి నుంచి మా మేనమామకి ఫిర్యాదు వెళ్ళి, మీ మేనల్లుడి మూలంగా మా వరుమానం ఆదాయం తగ్గిపోతుంది, వాడిద్దరూ స్నేహితులు, దీనివల్ల కొంత ప్రజారాజ్యకం నాయకత్వం మనకు వచ్చినా ఆ వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళకి మనం అడ్డంగా ఉండరాదని, గ్రామకరణం గారికో మనకు వ్యతిరేకత ఏర్పడటం కూడా మంచిది కాదని మా మేనమామ సలహా చెప్పి ఈ నరసింహం గారి కుమారుడు కీర్తిశేషుడైన శేషగిరిరావు గారు నాకు మిత్రుడు. రెండవ కుమారుడు రామారావు ప్రస్తుతం కరణీకం చేస్తారు. నాకు మిత్రుడైన కూడా నన్ను కలుసుకున్నప్పుడు ఎంతో విషయమై ముచ్చటిస్తూ ఉండే ఈ విషయం అంతటితో ఈ కార్యక్రమం విరమించి నన్ను పట్టభద్రుడి చేయించి నా వల్ల ప్లీడరీ చేయించాలని ఆయన ఆదర్శ. స్కూల్ ఫైనల్లో చదువుకు స్వస్తి చెప్పిన నన్ను ఇక గ్రామ పెత్తనందారుగా తయారు చేయటం జరిగి ఒకసారి అన్నారు ఆయన నాతో నవ్వు, పెళ్లిలో అంపకాల సమయంలో మంత్రి కట్నాలు, పెళ్లి సమయాల్లో సంభావన వగేరాల గురించి తెలుసుకోబోయే నేను కాంగ్రెస్ వాదిగా గ్రామాల వెంట ప్రచారానికి తిరుగుతూ ఉంటే ఆయన కష్టంగా ఉండే. 2 సార్లు హెచ్చరించినా నేను వినకపోయేసరికి ఆ ప్రయత్నం మానేశాను. డబ్బు పాడు చేస్తూ ఉన్నానేమో అని అప్పుడప్పుడు వచ్చి దగ్గరుండి పెట్టి దించి ఆ రోజు ఆవర్చా లెక్కలు చూస్తూ గ్రామంలో నా కార్యక్రమాన్ని తాలూకా సభ జరపడం, ఓట్ల బిట్టలు ఖాళీగా పంపడంతో వారి చేయూత పూర్తిగా ఉంది. 1920లో డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి దగ్గరకు నన్ను తీసుకువెళ్ళారు. ఆయన ఆరోగ్యాన్ని గురించి పరీక్షించి సలహా ఇవ్వటానికి వారి వద్దకు వెళ్ళి నమస్కరించడమేదడు. ఓ బ్రహ్మయ్య గారా, ఘంటసాల వారు అన్న. నేను మా మేనమామ గారిని పనిచేసి పరీక్ష చేసి సలహా ఇచ్చిన తర్వాత సుబ్బయ్య గారు వారితో, మీ వద్దకు 100 మంది వస్తూ ఉంటారు కదా, చిన్నవాడైన నా మేనల్లుడి పేరు మీకు ఎలా జ్ఞాపకం ఉంది అని ప్రశ్నించడం. అందుకైన మీ బ్రహ్మయ్య గారి పేరేమి, ఇంటి పేరు గొట్టిపాటిని కూడా జ్ఞాపకం ఉంటుంది. ఘంటసాల వారు ఖాళీ పెట్టెలు పంపించి ప్రఖ్యాతి పొందిన తర్వాత బ్రహ్మయ్య గారి పేరు జ్ఞాపకం ఉండకుండా ఎలా ఉంటుందండి అన్నారు. అంటే ఎలక్షన్ టైంలో ఓటు వేయకుండా పంపారు. ఆ సమాధానం మా మేనమామ గారికి ఎంతో సంతోషం. బస్తీలకు ఊళ్ళ వెంట తిరగడం, ప్రయాణపు ఖర్చుల కింద డబ్బు ఖర్చు పెట్టుకోవడం లోపల ఇష్టం లేదు. సుబ్బయ్య గారిలో మార్పు, పేరు ప్రతిష్టలు, పెద్దల సాంగత్యం, పెద్దలచే గౌరవింపబడడం, ఎందుకు కొంత ఖర్చు పెట్టుకున్నా ఆయనకేమీ ఇబ్బంది లేదు, ఆనందంగానే. పంచాయతీ బోర్డు ఎన్నిక, గ్రామంలో పంచాయతీ బోర్డు ఎన్నికలు వచ్చినప్పుడు మిత్రుడు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, వేమూరి సీతారామయ్య, నేను పంచాయతీ సభ్యులు కావాలనే నిశ్చయానికి వచ్చి ఈ విషయమై ఆయనతో చెప్పగా, సరే 1వ వార్డు, ఆయన ఉన్నవాడు చిన్నప్పటి నుంచి నేను ఎదిగినవాడు, అందరికీ నా యందు ప్రేమాభిమానం, వార్డు అంతవరకు చైర్మన్ వెంకయ్య గారు తాను ప్రతినిధిగా ఉంటున్న వార్డులో నిలబడాలని, పోటీ ఉండదని అన్న. నీకు స్థానము అని నేనగా, నేను మానుకుంటాను, గ్రామ పెత్తనం ఆయన మానుకోవడం నాకు ఇష్టం, అంచేత మా ఇల్లున్న 7వ వార్డులో నిలుస్తాను. అక్కడ ఎవరు నిలుస్తారు తెలుసా?
గొర్రెపాటి చెననరసయ్య గారి కుమారుడు వెంకయ్య గారు, ధోనిపూడి వెంకట్రాయుడు గారు, వారి స్నేహ హేమాహిని పలుకుబడి గల. నువ్వు కొత్తగా మీ ఇంటికి వెళ్ళావు, అక్కడి వాళ్ళను నువ్వు ఎరగవు, నిన్ను వాళ్ళు ఎరగరు, నీకు ఓట్లు ఎవరిస్తారబ్బాయి అన్న. గెలిచినా ఓడినా నా ఇల్లు ఉన్న వార్డులోనే నేను నిలబడటం అని నేను నా నిశ్చయాన్ని చెప్పి, వారితో పోటీకి నేను నామినేషన్ కాగితం దాఖలు చేయించడం అందరికీ ఆశ్చర్యమై, 10 వార్డుకు 2 స్థానాలు, ముగ్గురం ముందు 2 స్థానాలకు పోటీ చేస్తున్నాం అన్నమాట. చైర్మన్ వెంకయ్య గారికి వారి తమ్ముడు మంచి పలుకుబడి గల వ్యవహర్త లక్ష్మయ్య గారి నేను ఓడిపోవటం ఇష్టమే. చైర్మన్ గారు బాహాటంగా ప్రచారం చేయటం న్యాయం కాదు. ఈ సత్సంప్రదాయం ఆయన పాటించే పెద్ద మనిషి. లక్ష్మయ్య గారు నా దగ్గరికి వచ్చి, నేను నీకు ప్రచారం చేస్తానన్నా. అప్పుడు నేనన్నా, చాలా పలుకుబడి గలవారు వెంకయ్య గారు, ఆయన ఎలాగైనా గెలవటం ఖాయం. వెంకట్రాయులు గారికి నాకు మధ్య పోటీ, మీరు వచ్చి మీ మామగారైన వెంకట్రాయులు గారికి ఓటు ఇవ్వద్దని చెప్పాలి. మీ మామ అల్లుళ్ళ మధ్య తగాదాలు నేను పెట్టిన వాడిని అవుతా. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. మీరు ఆశీర్వదించండి. నేను ఎవరి సహాయం తీసుకోకుండా ఇల్లు తిరిగి ఓట్లు అడుగుతాను. ఈ ప్రచారంలో విశ్వబ్రాహ్మణుడు వానపాముల సుబ్బారాయుడు గారి తమ్ముడు లక్ష్మీనారాయణ నాకు సాయం చేశారు. ఆయన చక్కగా మాట్లాడగల నేర్పరి వ్యవహారం. మా నాయన గారి బట్టి ఆయన గల పెద్దరికం నా మీద వాత్సల్యంగా మార్చుకున్న నా శ్రేయోభిలాష్ గొర్రెపాటి కృష్ణయ్య గారు, గుడిసు కృష్ణయ్య గారు నాతో ఉన్న. ఈ కృష్ణయ్య గారు మా పెద్ద తాత కొండపల్లి రంగన్న గారి వానపాముల సుబ్బారాయుడు గారు గోటకం వ్యాజ్యంలో మా నాయన గారి సహచరుడిగా వేరుగా చెప్పక్కర్ల. మా వార్డులో వైశ్యులు, విశ్వబ్రాహ్మణులు, గాజుల భక్తులు, కళావంతులు, భజంతులు, రజకులు, యాదవులు కొద్దిమంది, కమ్మారు. లక్ష్మీనారాయణ గారు నా తరఫున ఒక బ్రహ్మయ్య కుర్రాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు, పైకి రాదగిన విద్యా యోగ్యతలున్నవాడు, సుబేదారు గారి మనడు. గోటకం కోసం ఈ తరఫున జమీందార్తో పోట్లాడి వ్యాధ్యాలాడి గోటకం నిలిపిన వీరరాఘవయ్య గారి కుమార్. వాటికి నేటికి 80 ఏళ్లకు ఇంటికి తిరిగి వచ్చి మన తరఫున పంచాయతీ బోర్డు మెంబర్గా మనకు సేవ చేస్తున్నానంటున్నా. మనమందరం ఆయనకి ఓటు ఇవ్వాలని చెప్పేవారు. మా తాత తండ్రులు సంపాదించుకున్న ప్రతిష్ట, గౌరవాలు, ప్రజారంజకత్వం నాకు పూర్తి రక్షణనిచ్చాయి. వెంకయ్య గారి ప్రచారం ఒక్క ఇల్లు ఉన్న గొట్టిపాటి వారికి ఈ ఊరి పెత్తనమా అని మా ప్రచారం ముందు వారు ప్రచారం ఏమాత్రం లేని చెయ్యరు. కమ్మారితో హెచ్చుబోటు నాకు వెంకట్రాయులు గారికి పడ్డ. మిగతా వర్ణాలలో ఎక్కువ ఓట్లు నాకు వెంకయ్య గారికి పడ్డ. ఎక్కువ ఓట్లు వచ్చిన నేను వెంకయ్య గారు సభ్యులమయ్య. వెంకయ్య గారి కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇది నేను ఎవరు కూడా అనుకోని విషయం. ఈ చదువు మా తాత తండ్రులు. తర్వాత ముగ్గురు 3 సంవత్సరాలకు జరిగిన నెలలో ఈ వార్డు వెంకయ్య గారు నేను పోటీ చెయ్యకుండా గెలిపారు. 8వ వార్డుకు సభ్యులయ్యారు. నా మిత్రుడు వెంకట సుబ్బయ్య, సీతారామయ్యలు కూడా సభ్యులు. మేము పెత్తందారుల లెక్కలో పడ్డ. ఈ వెంకయ్య గారు మమ్మల్ని కరెంటు పెత్తందారులు అనేవారు. మేము గ్రామ వ్యవహారాల్లో జోక్యం చేసుకోక పూర్వం గ్రామంలో 2 పార్టీలు. వేమూరి వెంకయ్య, రత్నయ్య గారు ఒక పార్టీకి రాయి. గొర్రెపాటి నరసన్న కుమారుడు వెంకయ్య, ధోనిపాటి వెంకట్రాయులు, గొర్రెపాటి గోపాలకృష్ణయ్య గారు 2వ పార్టీ నాయకు. మొదటి పార్టీ రానున్న వారి పార్టీ అని, 2వ పార్టీ నరసన్న గారి పార్టీ అని వాడు. 1920లో కాంగ్రెస్ సిద్ధాంతాలు, గాంధీ ప్రబోధాలకు మేము వసూలవ్వడం, తరచూ పూజ్యులు ముట్నూరి, భోగరాజు, చెరుకువాడ, కౌతా ప్రభుత్వాలు కలుసుకునే భాగ్యం మాకు కలగడం, వారి ప్రభావం మాపై గాఢంగా పడడం జరిగింది. దీని ఫలితంగా గొర్రెపాటి వెంకట సుబ్బయ్య పండిత నేను గ్రామంలో పార్టీలు లేకుండా చెయ్యదాన్ని నిశ్చయోలయ్య. బంధుత్వరీత్యా చైర్మన్ గారి వద్ద నాకు, గొర్రెపాటి చెన్ననరసన్న గారి కుమారుడు వెంకయ్య గారి వద్ద గొర్రెపాటి వెంకట సుబ్బయ్యకు గల పలుకుబడి
ఉపయోగించి ఈ వెంకయ్య ధ్వనాన్ని చాలా సన్నిహితం చేయగలిగి ఒకరు చైర్మన్ మరొకరు వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై పంచాయతీ బోర్డులో ఏకగ్రీవంగా నిర్ణయాలు జరిగాయి. పంచాయతీ బోర్డుకు గుమాస్తా లేకుండా, బిల్లు కలెక్టర్ లేకుండా సభ్యులమే ఆ పనులు చేసేవారు. అందరం కలిసి గ్రామం వెంట అప్పుడప్పుడు తిరిగి గ్రామంలో మట్టి తీసుకొని పెంట పోగులో పోసుకోకుండా, పెంట పోగు వీధుల్లో పొయ్యకుండా, మురుగు నీళ్లను వీధుల్లోకి వదలకుండా నచ్చ చెప్పేవాడు. పన్నులు తక్కువ కావడం వల్ల ఎక్కువ పన్నులు వసూలు చేయకపోయినా సమానైన పద్ధతి వసూలైన దాన్ని సద్వినియోగం చేసి కాంగ్రెస్ కార్యక్రమాన్ని అనుసరించి శాసనసభకు ఓటు ఇవ్వరాదనే ఉద్యమం, నో ఓట్ క్యాంపెయిన్ తర్వాత గ్రామంలో సివిల్ క్రిమినల్ కేసులు లేకుండానే చెయ్యాలనే సంకల్పం కలగడం, అలాంటి తగాదాలు గ్రామంలోనే పరిష్కరించడంలో అందరం నిష్కల్మషంగా పాక్షిక భావం లేకుండా పనిచేయడం, దేవుడి ముఖం చూసి న్యాయంగా తీర్పు చెప్పాలనే భావం విస్తరించడం జరిగింది. అన్నిటా గ్రామ పెద్దలందరి సహకారం మాకు లభించే ఈ మా కార్యనిర్వహణ మా మేనమ్మ గారి నా పట్ల గల సంతృప్తిని పెంచి తర్వాత బందర్ తాలూకా బోర్డు ఎన్నికలు వచ్చాయి. చైర్మన్ వెంకయ్య లక్ష్మయ్య గారు సహాయ సంపత్తితో నేను సభ్యుడై అనంతరం అధ్యక్షుడై మా గ్రామంలో ఒక సమావేశం జరిగి సమావేశానికి గ్రామ పెద్దలంతా హాజరయ్యారు. నేను సభ బాగా జరపడం నాకంటే పెద్దలైన తాలూకా బోర్డు సభ్యులతో నేను మెలిగే పద్ధతి చూసి మా మేనమామ చాలా ఆనంది సంవత్సరన్నర శిశువుని పెంచి పెద్ద చేసిన తన శ్రమకు ఫలితం బాగా దక్కిందని సంతోషం. తర్వాత రాజకీయాల్లో నా నడబడిని నత్తభర్తలను పోషించడం తన తనిగా భావించి నల్ల జెండాల కేసులో నేను సబ్ జైల్లో ఉండగా కొత్త ఖద్దరు వస్త్రాలు ధరించిన నన్ను చూడటానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన చనిపోయేదాకా నియమంగా నిత్యం ఖద్దరే ధరించారు. సబ్ జైల్లో ఉండగా నన్ను చూసి దుఃఖపడి తర్వాత నెల్లూరు జైల్లో బి క్లాసులో ఉండగా వేమూరి పరమేశ్వరుడితో కలిసి వచ్చి చూసి నా చొక్కా తీయించి నా పొట్ట నిమిత్తి తృప్తిపడి ఆనందంతో మా బ్రహ్మయ్య ఎక్కడ ఉన్నా నెగ్గుకు రాగలడు అని అందరితో చెప్పాం. రేపు అంటరాని తనం నిర్మూలన అనే దాని గురించి తెలుసుకుందాం.